మరో బ్రేకింగ్ అంటుంది మనకి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటర్ జాబితాలో సోనియా పేరుపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. తనకు భారతీయ పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరుండడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వివరణ ఇవ్వాలని సోనియాకు నోటీసులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్. సోనియా అయితే జన్మదిన వేడుకల వేళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు తాకిచ్చింది. 1981లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరు చేసిన వ్యవహారంపై దాఖలైనటువంటి ఆ ఫిర్యాదును అయితే మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఆ రివిజన్ పిటిషన్ పైన నోటీసులు వెలువడ్డాయి. అయితే సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందినప్పటికీ అంతకు ముందే ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చారని, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ గా భారతీయ శిక్షా స్మృతి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని ఢిల్లీ న్యాయవాది వివేక్ త్రిపాఠి ఆరోపించారు. అదేవిధంగా సెప్టెంబర్ 2025లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టి సరైన ఆధారాలు లేవని చట్టపరంగా కనిపెట్టడం అసాధ్యమని కూడా కోర్టు తోసిపుచ్చింది. అయితే కోర్టు వ్యాఖ్యలను సవాలు చేస్తూ వికాస్ త్రిపాఠి దాఖలు చేసినటువంటి రివిజన్ పిటిషన్ ను ఇవాళ రౌస్ రెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి వికాస్ గోగ్నే విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల నుంచి స్పందన కోరుతూ మెజిస్ట్రేట్ కోర్టు రికార్డులను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరు ఉండడం పైన వివరణ ఇవ్వాలని ప్రతివాదిగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే కేసులో తదుపరి విచారణ 2026 జనవరి 6కు వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపైన మొత్తం టోల్గా కూడా అయితే నోటీసులు రావడం పైన కాంగ్రెస్ వర్గాల పట్ల కూడా తీవ్ర మొత్తం టోల్గా కూడా చూసే సంచలనం రేగుతుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.